ముగ్గురు పిల్లలు. అమ్మో! జల్దీ జల్దీ అయ్యిర్రు పిల్లలు. అసలు దీనికి పిల్లలే కాలేదు. ఇది గొడ్రాళ్ళు అనేసి అంటారు. ప్రెగ్నెన్సీ మాత్రం ఈ సొసైటీ మాటలని తీసుకోకండి. ఎందుకంటే ఒక్కసారి తీసుకుంటే మళ్ళీ కన్ఫర్మ్ అవ్వడం చాలా కష్టం. అంతేకాకుండా అది చెప్పరాని పాపం. ఇంత పెద్ద మనుషులం మనం. మనల్ని ఎవరైనా చంపేసిర్రు అని ఎట్లా అంటాం? ఆ చిన్న పసికందు కూడా అంతే విలువ, అంతే సమానం. నేనేం చెప్దాం అనుకుంటున్నా అంటే, ఈ ప్రెగ్నెన్సీ టైంలో అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరికి కాట్లేదు, 5 ఏండ్లయింది, 6 ఏండ్లయింది, 10 ఏండ్లయింది మాకు పిల్లలు కాలేదు అనేసి అనుకుంటారు. చాలామంది బాధపడతారు కూడా. కానీ దానికి ఎలా అవ్వాలో చూడండి. వీళ్ళు ఇలా అంటున్నారు, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, వీళ్ళకి పిల్లలు అవుతున్నారు, మాకు పిల్లలు అవ్వట్లేదు అనే ఆలోచన మాత్రం పెట్టుకోకూడదు. పెట్టుకొని అలా ఆలోచించి మీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకండి. స్ట్రెస్ తీసుకోకండి మైండ్‌కి. నన్ను కూడా మస్తుగా అన్నారు. నాకేందంటే పెళ్ళైన నెలకే పిల్లలయ్యిర్రు. పాప కన్ఫర్మ్ అయింది. అప్పుడేమన్నారు, అమ్మో! అప్పుడే కనేసింది. అమ్మో! ఇంత జల్దీ పిల్లలు. జల్దీ అయితేనేమో జల్దీ అంటారు. లేట్ అయితేనేమో లేట్ అంటారు. ఎట్లా? అంతే అనేవాళ్ళు అంటూనే ఉంటారు. అన్నీ పట్టించుకోకండి. కానీ ఈ ప్రెగ్నెన్సీ టైంలో హెల్తీగా తినడానికి చూడండి. హెల్తీగా తింటేనే బేబీ హెల్తీగా గ్రోత్ అవుతుంది. హ్యాపీగా ఉండడానికి చూడండి. ఇక మనసులో వాళ్ళు ఏదో అన్నారని అది మనసులో పెట్టుకొని మీరు బాధపడుతూ ఆ బిడ్డ కూడా అంతే బాధపడుతుంది. అందరికీ తెలిసిన విషయమే కానీ ఇంకొంచెం అర్థమయ్యేటట్టు చెప్దాం అన్నట్టుగా నేను చెప్తున్నా. ఇంకా ఏమంటారంటే ఇక మనుషుల మాటలు ఎట్లుంటాయంటే, ఇటుకెళ్ళి మనిషి పోతున్నా సరే అంటూనే ఉంటారు, ఎన్నేళ్ళయిందో పెళ్ళయి, పిల్లలు కానే లేదు దీనికైతే, దీన్ని ఎందుకు చేసుకుందో ఏమో నా కొడుకు. తప్పన్నది ఇద్దరిలో ఉండొచ్చు, అబ్బాయిలో ఉండొచ్చు, అమ్మాయిలో ఉండొచ్చు. తప్పు ఇద్దరిలో ఉండొచ్చు, లేదా ఒక్కళ్ళలో ఉండొచ్చు. అది ఎట్లా తెలుస్తుంది? డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకుంటేనే తెలుస్తుంది. అది చూయించుకోండి. అంతేగాని వీళ్ళదే తప్పు, ఈమెదే తప్పు అని నిందలేయకూడదు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇక లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకైతే నరకం. ఎందుకు అనంటే, వాళ్ళ లవ్ మ్యారేజ్ కదా, బిడు నేను చెప్పిన దాన్ని చేసుకుంటే దానికి పిల్లలన్నా అవుతుండే, దీనికి పిల్లలు కూడా కాలేదు అనేసి సూటిపోటి మాటలు అంటారు. లేనిపోని నిందలేసి ఆ అమ్మాయిని ఇబ్బంది పెడతారు. అస్సలు అట్లా చేయకూడదు. ఇంకొందరు ఏంటంటే జల్దీ అయినా కూడా బాధనే. జల్దీ అయ్యిర్రు, అయ్యో ఈ పిల్ల ఎంత జల్దీ అయింది, బుడుకు కంటనే ఉంది అనేసి ఇంకో విధంగా మాట్లాడతారు. ఎగ్జాంపుల్ నన్నే. ఇప్పుడు నాకు ఫస్ట్ 1 మంత్కే కన్ఫర్మ్ అయింది ప్రెగ్నెన్సీ. ఇంకా కన్ఫర్మ్ అవ్వంగానే ఏంటి, అమ్మో ఇంత జల్దా అనేసి అన్నారు. ఫస్ట్ ఆ సిరీస్ ఎలా అయిందో చెప్తాను. ఇంత జల్దా అని అన్నారు. అదే సెకండ్ది ఏమైంది, మళ్ళా సెకండ్ది కూడా జల్దీ అయితే, అమ్మో ఇంత జల్దా ఎందుకు ఇంత జల్దీ పిల్లలు, 3 పిల్లలు ఎందుకు? అవి మా వాళ్ళు కొంచెం ఎడ్యుకేటెడే కాబట్టి మా వాళ్ళు నన్ను అనలేదు. వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నారు. ఎవరైనా ఓకే అని అన్నారు. సొసైటీ అట్లా కాదు కదా. అన్నా కూడా విన్నా కూడా పట్టించుకోవద్దు. అవన్నీ మనం ఆలోచించుకొని మన మైండ్ని మనం ఖరాబ్ చేసుకోవద్దు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైం చాలా ఇంపార్టెంట్. మనము తల్లి అంటే మనం జన్మనిచ్చుడుతోటే మన పని అయిపోదు. వాళ్ళు 9 నెలలు మనం ఎట్లా మోస్తామంటే వాళ్ళకి ప్రతిదీ మనం నేర్పిస్తాం. బయటికి వచ్చినాక ఎట్లుండాలో వాళ్ళు నేర్చుకుంటారు. మనం ఉండే ప్రవర్తనతోటే, మనం ఈ 9 నెలలు ఉండే ప్రవర్తనతోటే వాళ్ళకి మంచి అలవాట్లు అంటే మంచిగా చెప్పడం, వాళ్ళతో మాట్లాడడం, దేవునివి వినడం, అలా చేస్తే వాళ్ళు కూడా హెల్తీగా మంచిగా గ్రోత్ అవుతారు. అలా చేయండి. ఇంకా ఇంకొంతమంది ఎట్లా మాట్లాడతారంటే అమ్మో ఒకరి వెనకాల ఒకరిని గంటనే ఉంది, ఎట్లా సాగుతుంది, ఎట్లా అవుతుంది అంటే, అరే దేవుడు ఇచ్చింది, అది ఏం చేస్తాను చెప్పుర్రి, ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు అవుతూనే ఉన్నారు. అది దేవుడిచ్చిన వరం. ఇంకా ఘోరంగా ఉంటారు. ఇప్పుడేమో వాళ్ళ బిడ్డకి వాంతులుగా, వాళ్ళ కోడలికి వాంతులు అయినాయి అనుకో, దీనికి వాంతులు అయితేనే ఉన్నాయి, నా బిడ్డ అయితే ఒక్కసారి కక్కలే, నా బిడ్డ బంగారం అంటారు. అది ఒక్కొక్కళ్ళ ఒళ్ళు అట్లా ఉంటుంది. అంటే హెల్త్ కండిషన్ అనుకో, తినకి వాంతులు అయినాయి, తినకి ఫీవర్ వచ్చిందనుకో, అందరికీ రావాలని ఏమి ఉండదు. ఒక్కొక్కరు అయితే అసలు తిననీయకుండా కక్కుతారు. నాకు ఎగ్జాంపుల్ చెప్పనా, ఫస్ట్ పాపకి నాకు వామిటింగ్స్ బాగా అయినాయి, అస్సలు తిననీయలేదు. నేను సరిగ్గా తినకపోవడం వల్ల తనకి ఇమ్యూనిటీ పవర్ అంత ఎక్కువ లేదు. తనకి హెల్త్ ఎప్పుడు బాగోదంటే ఐస్ క్రీమ్ తిన్నా వామిటింగ్, కోల్డ్ అయిపోతుంది. అట్లా మళ్ళీ మా బాబుకి కాదు. ఎందుకు? వానికి వామిటింగ్స్ కాలేదు, వాడు మంచిగా తిన్నా. అట్లా ఒక్కొక్క లెక్క ఉంటుంది. అరే కంపేర్ చేయొద్దు.
నిజంగా చెప్తున్నా. ఒక ఇద్దరిని కంపేర్ చేయకండి. కోడల్ని, కూతుర్నైనా కంపేర్ చేయకండి. పెద్ద కోడలు, చిన్న కోడలుంటే వాళ్ళని గూడా కంపేర్ చేయకండి. తనది తనది, తినది తినది. ఇద్దరు కోడలుంటే పెద్దది నచ్చిందనుకో, పెద్దది జూడు కక్కనే కక్కలే. ఈ చిన్నది ఊకే కక్కుతది. చిన్నది కక్కలే. ఇట్లా కంపేర్ చేయకుర్రి. మస్తుగా తింటుంది. బయట తిండే తింటుంది. అలా కంపేర్ చేయకుండా ఇబ్బంది పెట్టకండి. కానీ మీరు కూడా కొంచెం బయట తిండి అవాయిడ్ చేయరు. కొంతమందికి 5 ఏండ్ల, 6 ఏండ్లు పిల్లలు కాకుండా ఇబ్బంది పడుతుంటే మీ కులదైవానికి మొక్కుకోవడమో, ఏదైనా నేనైతే వెంకటేశ్వర స్వామికి మొక్కుకోమంట. కలియుగ దైవం కాబట్టి మొక్కుకొని, ఆ స్వామికి మొక్కుకొని ముడుపు గట్టి మీ కొండకొచ్చి గుండు కొట్టిస్తాం మా పాపకో, బాబుకో అని మొక్కుకొని ఆ శనివారం నీచు తినకుండా ఉండి చూడుర్రి కంపల్సరీ అయితదేమో. అట్లా చూడుర్రి గానీ వాళ్ళన్న మాటలు, వీళ్ళన్న మాటలు స్ట్రెస్ తీసుకుంటే స్ట్రెస్ వల్ల కూడా పిల్లలు గారు. నిద్ర లేకపోవడం వల్ల కూడా పిల్లలు గారు. మంచి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కూడా గారు. ఆలోచించుర్రి. అన్నీ మైండ్‌లో పెట్టుకోకండి. వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు జల్దన్నా ఈలోక మాటలంటది. లేట్‌గా అన్నా ఇంకా మాటలంటది. ఇంక అట్లనే నేను చాలామంది నిన్న నా ఫ్రెండ్స్ కూడా మస్తు మంది చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు కావట్లేరని. కాకపోతే ఇంకొంతమందికి కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీ జల్ది అవుతుంది. సెకండ్ ప్రెగ్నెన్సీ 5 ఏండ్లైనా 6 ఏండ్లైనా కాదు. అట్లా ఏదైనా ప్రాబ్లమ్ ఉందేమో పోయి డాక్టర్‌కి చూయించుకోండి. ఎందుకంటే పీసీఓడీ, థైరాయిడ్ అట్లా వస్తున్నాయి. ఆ రకంగా నేను చెప్తున్నాను. నాకు జల్దీ జల్దీ అయిపోయారు. నాకు ఆ బాధ లేదు. జల్దీ జల్దీ అయిపోయినా నాకు ఆ బాధ లేదు గానీ, నాకు ఇంకా 10 మాటలు విన్నా. ఒకళ్ళెనకాల గాని అది ముగ్గురు పిల్లలు. ముగ్గురు ఎందుకంటే దేవుడు ఇచ్చిండు. ఇగో నలుగురిని కనాలని రాసుంటే నలుగురిని కంటాం. ముగ్గురిని కనాలని రాసి ఇద్దరిని అంటే ఇద్దరిని అంటాం. అది దేవుడు రాసిన రాత. అట్లా నాకు ముగ్గురు అయ్యిర్రు. నేను మంచిగా పెంచుకోనికి చూస్తా. ఫస్ట్ పాపకి వామిటింగ్స్ అయినాయా, బాబుకి కాలే. మళ్ళీ థర్డ్ పాపకి చాలా నీరసంగా ఉండేదాన్ని. వీళ్ళిద్దరికీ లేను. ఫస్ట్ పాపకు కూడా పని చేసుకునేదాన్ని, అన్నీ చేసుకునేదాన్ని. కానీ థర్డ్ పాపకి అసలు చేయనిచ్చేది కాదు. నీరసంగా ఉండేది. అట్లా ఉంటుంది. ఇంకొందరైతే కొడుకు పుడితే కొమరయ్య. అంతే. ఇక ఆడపిల్ల పుడితే చెట్టు కిందనే. అట్లా చేస్తారు. ఎందుకట్లా? ఎవ్వరైనా ఓకే యాక్సెప్ట్ చెయ్యిర్రి. అందుకే మన అమెరికాలో అయితే అంటే బేబీ గర్ల్ బాయ్ చెప్పేస్తారు. మన దగ్గర ఎందుకు చెప్పరు తెలుసా? చంపేస్తున్నారనే చెప్పరు చాలామంది. ఇది చేస్తుర్రు, వాళ్ళని ఏమైనా చేస్తారనే చెప్పరు. ఎవ్వరైనా ఆడపిల్లలైనా అబ్బాయిలైనా ముందు కొడుకు పుట్టేసిండు అనుకో, ఇక అమ్మ బిందాస్. ఇక పాప పుట్టిందంటే ఎక్కడలేని టెన్షన్ వస్తుంది. కొడుకులే వదిలేస్తుర్రు ఇప్పుడు, కూతుర్లే చూస్తుర్రు. పెళ్ళి చేసుకుని ఒక ఇంటికి పోయినా మా అమ్మ మా అయ్య అని తిండి పెడుతుర్రు, చూస్తుర్రు వాళ్ళే. ఎంతో కొంత మొగనికి తెలియకుండానో తెలిసిందో ఎంతో కొంత పెడుతుర్రు అల్లునికి తెలియకుండా. నేను చూసిన వాళ్ళల్లో నేను ఈ మాట చెప్తున్నా. అంటే కొడుకులు అందరు చూస్తలేరు అంటలేను, అట్లుంటారు. ఎవరైనా యాక్సెప్ట్ చేయరు. మా ఇంట్లో అయితే నాకు ఆ ప్రాబ్లం లేకుండే. ఆడపిల్ల అయినా అబ్బాయి అయినా అందరికీ ఇష్టమే. నేను ఆడపిల్ల కావాలనుకున్న మూడోది ఆడపిల్లనే వచ్చింది. మస్తు సంతోషపడ్డా నిజంగా. ఇంకా అన్నీ ఆలోచించుకొని ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకూడదు. జల్ది అవుతుంది అంటుర్రు, జల్ది అవుతుంది, మేము తిరగనీకి వీలు కాదు, మేము ఎంజాయ్ చేయనీకి వీలు కాదు, మాకు చదువుకోవాలి, మేము ఇల్లులు కట్టుకోవాలి, మేము ఒక జాబ్ సెటిల్ అవ్వాలి అని ఆలోచించి పిల్లలు వద్దనుకుర్రు అనుకో, మళ్ళీ పిల్లలు కావుడు చాలా కష్టం. చాలా అంటే చాలా కష్టం. ఒక్కసారి కనుక తప్పిర్రనుకో, అంటే అబార్షన్ చేయించుకుర్రనుకో, మళ్ళీ పిల్లలు కావడం చాలా అంటే చాలా కష్టం. అదైతే ఇంకా పెద్ద పాపం. ఎన్ని పాపాలు చేసినా దానికంటే పెద్ద పాపం. అట్లా చేయకుర్రి. పిల్లలు అన్నీ వాళ్ళకి వాళ్ళు అంటే పోయిందనుకో, ఒకసారి అబార్షన్ అయ్యిర్రనుకో, మళ్ళీ పిల్లలు అవడం చాలా కష్టం, చాలా ఇబ్బంది కూడా. అస్సలు అసలు పనులు అయితే అసలు చెయ్యకండి. చెయ్యకుండా వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు అసలు పట్టించుకోకరు. అనేటోళ్ళు అంటూనే ఉంటారు. వదిలేసి పిల్లలు ముఖ్యం, తర్వాత డబ్బు సంపాదించుకోవచ్చు. ఒకవేళ అయితే మాత్రం అబార్షన్ అయితే అస్సలు చేసుకోకండి. అదైతే పాపం మహాపాపం. పిల్లల్ని తీసేసి ఇక పైకి పోయినామనుకో, మనం దేవుడు నూనెలేంచుడు కాదు, మొత్తం ఎగరగొడతాడు. ఎన్ని జన్మల చీమగా, బల్లిగా, ఎలుకగా పుట్టి నరకం అనుభవిస్తాం. చీమలల్లా పురుగుల్లాగా పుట్టి నరకం అనుభవిస్తాం. అలాంటి పనులు అయితే చేయకూడదు. ఇక అనేటోళ్ళు అంటూనే ఉంటారు. అవన్నీ పట్టించుకోకుండా పిల్లల గురించి ఆలోచించండి. అంటే వాళ్ళు అట్లా అంటారు, వీళ్ళు ఇట్లా పట్టించుకోకూడదు. పిల్లలు కానోళ్ళు పిల్లలు ఎట్లా అవుతారు? దేవునికి మొక్కుకోనా, ఏమైనా ప్రాబ్లం ఉందా, వెళ్ళి టెస్టులు చేయించుకోండి.
అయిన వాళ్ళు పిల్లల్ని ఎట్లా హెల్తీగా పెంచాలన్నది చూసుకోండి. అంతే. వాళ్ళు అట్లా అన్నారు, నేను జల్దీగా అనేసినా, నేను తప్పు చేసినా అన్న ఆలోచనలో మాత్రం అస్సలు ఉండకూడదు. దేవుడు ఇచ్చేటప్పుడే ఇస్తాడు. అట్లమని నేను అనుకొని చేస్తున్నా. చాలామంది పిల్లలు అవ్వట్లేదనే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుర్రు. 5 ఏళ్ళు, 6 ఏళ్ళు కాక ఇబ్బంది పడుతున్నోళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టకండి. అయితరు. వాళ్ళకి అవ్వడానికి కొంచెం టైం పడతదేమో. వాళ్ళకి టైం పడుతుండొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఎట్లున్నాయో అట్లా దేవునికి మొక్కుకోర్రి, ఇట్లా చెయ్యిర్రి, ఇట్లా ఉండుర్రి, ఇట్లా తినుర్రి అని చెప్పండి. మీకు తెలిసిన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. కానీ వాళ్ళని ఇట్లా ఇబ్బంది పెట్టొద్దు. అయ్యో చూసినావా దీనికి పిల్లలే కాలేదు గొడ్రాలంటే ఎంత బాధపడుతుంది. అందరికీ అదే బాధ ఉంటుంది. ఇప్పుడున్న సొసైటీ అట్లుంది. కంపేర్ చేయకుండా, ఒకరినొకరు బాధ పెట్టకుండా జస్ట్ అర్థం చేసుకోండి వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్‌లో అయితే 7 శనివారాల వ్రతం చెయ్యని వాళ్ళు ఎలా చేస్తే పిల్లలు అవుతారు, ప్రశాంతత ఎలా దొరుకుతుందని ఒకటి వీడియో చేసిన, అది కూడా కావాలంటే చూడండి. నా వీడియోస్లలో హెల్తీ టిప్స్ కానీ ఇలాంటివే వస్తాయి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. లైక్ వేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి ఇంకొంతమందికి రిఫర్ అవుతుంది.